Hello, dear family. How are you all? Hope all you people are doing great. So, I'm back with a new concept. మళ్ళా కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. Are you enjoying the sessions? Hopefully so. Okay. So friends, anyhow, now let's dive into our session. Before starting our session, start చేసే ముందుగా a small quote for you. As usual, ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక quote తో మీ ముందుకు వచ్చేసాను. ద కోట్ ఈస్ ఏంటి, ఈ రోజు మనం మోటివేట్ చేసుకొని ఒక మంచి స్టార్ట్తో మనం స్టార్ట్ చేయబోయేది ఏంటి అని అంటే, లైఫ్ ఈజ్ ఎ ల్యాడర్ నాట్ ఎ బెడ్. అవునా? రిమెంబర్ దిస్ వన్. లైఫ్ ఈజ్ ఎ ల్యాడర్ అంటే నిచ్చెన ఎలా అయితే ఇలా మెట్లు ఒకటి ఒకటి ఇంకొకటి అలా ఎక్కుతూ వెళ్తామో నిచ్చెన మీద, లైఫ్లో కూడా అలా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్తేనే మన లైఫ్ నిజంగా ఒక బెడ్ లాగా హ్యాపీ జీవితం ఎప్పుడు దొరుకుతుంది? ఈ స్టెప్ బై స్టెప్ ల్యాడర్ ఎక్కిన రోజు మాత్రమే కదా. ఎస్. సో డోంట్ ఎయిమ్ బాగా ఎక్కువగా పెద్ద పెద్దగా టార్గెట్స్ పెట్టేసుకొని డోంట్ బాదర్ యువర్ సెల్వ్స్. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఇబ్బంది పెట్టుకోకండి, ఎక్కువ ఇబ్బంది పెట్టుకోవద్దు. కానీ స్టెప్ బై స్టెప్, లిటిల్ బై లిటిల్ ప్రాస్పెరిటీ ఆటోమేటిక్గా వస్తుంది కదా. సో రిమెంబర్ దిస్ థింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటి? లైఫ్ ఈజ్ ఎ ల్యాడర్. ఒక లేడర్ లాంటిది, నిచ్చెన లాంటిది. అడుగు తర్వాత అడుగు, ఒకదాని తర్వాత వేస్తూ ముందుకు వెళ్దాం. ఓకే, ఎక్కువ కంగారు పడిపోయి ఇబ్బంది పెట్టేసుకోకండి. వన్ బై వన్ స్మాల్ 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 గోల్స్ మన కోసం పెట్టుకోవాలి. ఈ మంత్లో, ఈ 15 డేస్లో నా టార్గెట్ ఇది, నెక్స్ట్ 1 మంత్కి నా టార్గెట్ ఇలా ఉండబోతోంది, నెక్స్ట్ 1 ఇయర్కి నా టార్గెట్ ఇలా ఉండబోతోంది, ఇదైన తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇదైన తర్వాత నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఇన్ దిస్ మేనర్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కలర్ఫుల్ అండ్ ప్రాస్పరస్. హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైంది కదా? A piece of information for you. From this Monday, అంటే 5th of Feb నుంచి we are going to start Zoom online classes. Timings afternoon 2 to 3. If you are interested, you can feel free to contact this number 9010756226. Now let's dive into our session. మన క్లాస్లోకి అడుగు పెట్టేద్దాం. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ we learnt about have plus something, that means have plus noun and had plus noun. ప్రస్తుతం నేను ఏదైనా ఒక వస్తువు కలిగి ఉన్నాను, ఏమైనా ఒకటి నాతో ఉంది అన్నప్పుడు హ్యావ్ చెప్తాను. గతంలో ఉండింది అంటే హ్యాడ్ చెప్పాము. మరి ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పాలి. ఎలా చెప్పచ్చు? చూడండి, నా దగ్గర ఇప్పుడు ఒక చిన్న పెట్ ఉంది, పెట్ పప్పి, ఒక చిన్న పప్పి ఉంది అని అంటే ఐ హ్యావ్ ఏ పప్పి అంటాను. ఇప్పుడు ఉంది అంటే హ్యావ్ చెప్పాను. మరి గతంలో ఉండింది అంటే హ్యాడ్ చెప్పాను. మరి ఫ్యూచర్లో కలిగి ఉంటాను అని అంటే సింపుల్. ఫ్యూచర్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది విల్. విల్ పక్కన కలిగి ఉండడాన్ని ఏమంటాను? హ్యావ్ అంటాను. విల్ హ్యావ్ ప్లస్ నౌన్ చెప్తాం. ఐ విల్ హ్యావ్ ఎ పప్పీ. ఓకే, పప్పీ ఉండదు. విల్కి నాట్, విల్ నాట్, ఐ వోంట్ హ్యావ్ ఎ పప్పీ అంటాను. ఓకే, మీరు ఫ్యూచర్లో ఒక డూప్లెక్స్ హౌస్ కలిగి ఉంటారా అని అడగాలి. ఫ్యూచర్లో ఉంటుందా అంటున్నాను. ఇప్పుడు ఉంది అనట్లా, గతంలో ఉండేది అనట్లేదు. ఫ్యూచర్లో ఉంటుందా? విల్ యూ హ్యావ్. ఫ్యూచర్లో ఉండదా? వోంట్ యూ హ్యావ్. ఇంకా మీకు స్ట్రక్చర్ అలవాటు అయిపోయింది కదా. నవ్ యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ ద ఓన్ స్ట్రక్చర్. మీ సొంతగా ఇంకా ఈ సెంటెన్సెస్ అన్ని చెప్పేసే పొజిషన్కి వచ్చేసేయాలి. రైట్? హోప్ యూ రీచ్ దాట్ స్టేజ్. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారని ఎక్స్పెక్ట్ చేస్తూ నవ్ విల్ సీ. ఫ్రెండ్స్, now we are going to learn have, had, will have together at a time. ఒకటేసారి మొత్తం అన్నీ కూడా చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, anyhow, I forgot to tell you myself. I'm Ujjwala from Pragya Spoken English Institute. Now let's dive into our session about have forms. Have forms ఎలా యూజ్ చేయాలో చూస్తాం. ప్రస్తుతం ఏదైనా నేను ఒకటి కలిగి ఉన్నాను అంటే హ్యావ్ చెప్తాను. ఉంది అని అంటాం. కలిగి ఉన్నాను, ఉంది అన్నప్పుడు హ్యావ్ చెప్తాను. గతంలో ఉండింది, ఉండేది, ఇంతకు ముందు కలిగి ఉన్నాను అంటే హ్యాడ్ చెప్తాను. ఫ్యూచర్లో నేను ఏదైనా ఒకటి కలిగి ఉంటాను, ఏదో ఒక వస్తువు, జాబ్, మనీ, వాట్ ఎవర్, ఒక మెటీరియలిస్టిక్ థింగ్, నౌన్స్ అవన్నీ కూడా. ఓకే, సో ఫ్యూచర్లో కలిగి ఉంటాను అని అంటే విల్ హ్యావ్ చెప్తాను. సో 3 స్ట్రక్చర్స్ ఎట్ ఏ ప్లేస్, ఒక్కటే దగ్గర మీకోసం ఇక్కడ రాసి పెట్టాను. యూ కెన్ సీ. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను ప్రస్తుతం కలిగి ఉన్నాను అంటే హ్యావ్ చెప్తాను. నాతో ఇప్పుడు ఒక కార్ ఉంది, ఇప్పుడు ఉంది. ఐ హ్యావ్ ఎ కార్. నా దగ్గర కార్ ఉందంటే ఐ హ్యావ్ ఏ కార్ అంటాను. మరి నా దగ్గర కార్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. నాతో కార్ ఉందంటే ఐ హ్యావ్ అన్నాను. మీరు కార్ కలిగి ఉన్నారంటే యూ హ్యావ్ ఏ కార్ అంటాం. మరి అతను, ఆమె, అది, ఇది ఇలాంటి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం హ్యావ్ చెప్పకూడదు.
హ్యాస్ చెప్పాలి. అతని దగ్గర కార్ ఉంది, హీ హ్యాస్ ఏ కార్. అతనితో మనీ ఉంది, హీ హ్యాస్ మనీ. నా బైక్ కీస్ అతనితో ఉన్నాయి, హీ హ్యాస్ మై బైక్ కీస్. ఓకే, అతని దగ్గర డూప్లెక్స్ హౌస్ ఉంది, హీ హ్యాస్ ఎ డూప్లెక్స్ హౌస్. అతని దగ్గర మంచి ఐడియా ఉంది, హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఐడియా. అతని దగ్గర మంచి టీం ఉంది, హీ హ్యాస్ ఎ మోటివేటింగ్ టీమ్. మంచిగా మోటివేట్ చేసే ఒక మంచి టీం కలిగి ఉన్నాడు అతను, హీ హ్యాస్. ఓకే, అతనికి ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది, హీ హ్యాస్ ఎ బ్రిలియంట్ ఐడియా. ప్రస్తుతం ఉండుట, ఇప్పుడు నా దగ్గర బ్రిలియంట్ ఐడియా ఉందంటే ఐ హ్యావ్ అ బ్రిలియంట్ ఐడియా. ఇంతకు ముందు నా దగ్గర ఒక బ్రిలియంట్ ఐడియా ఉండింది, మీరు నా మాట వినలేదు. నాతో ఉండింది అంటే ఐ హ్యాడ్. గతంలో ఉండింది అంటే హ్యాడ్ చెప్తాను. ఐ హ్యాడ్ అ బ్రిలియంట్ ఐడియా. నిన్న నాకు ఒక స్క్వేర్ మీల్ ఉండింది, చాలా కడుపు నిండా తిన్నాను, ఐ హ్యాడ్ అ స్క్వేర్ మీల్ ఎస్టర్డే. ఇంతకుముందు నా దగ్గర కార్ ఉండేది, ఇంతకుముందు ఉండింది, ఐ హ్యాడ్ ఏ కార్. మీరు కార్ కలిగి ఉన్నారు ఇంతకుముందు, యూ హ్యాడ్ ఏ కార్. నిన్న మనకి క్లాస్ ఉండింది, మీరే రాలేదు, వీ హ్యాడ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే, యూ డింట్ కమ్. ఓకే, ఇంతకుముందు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, ఐ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు నాకు ఫినాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి, ఐ హ్యాడ్ మెనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. గతంలో ఉండేవి, ఉన్నాయి, ఉండింది, ఇలా వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ సంథింగ్. మరి ఫ్యూచర్లో ఉంటుంది, నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను, బాగా చదువుతున్నాను, ఫ్యూచర్లో నేను ఒక గవర్నమెంట్ జాబ్ కలిగి ఉంటాను, నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. అప్పుడు నేనేం చెప్తాను, ఐ విల్ హ్యావ్ ఏ గవర్నమెంట్ జాబ్. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఓకే, ఎస్, నాకు ఫ్యూచర్లో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడడానికి, ఐ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు స్పీక్. ఓకే, మనీ ఉంటుందిలే నా దగ్గర, ఐ విల్ హ్యావ్ మనీ. ఓకే, ఎస్, మనం పార్టీ కలిగి ఉంటాం రేపు, వీ విల్ హ్యావ్ ఎ పార్టీ. ఓకే, ఎస్, మనం ఫ్యూచర్లో కలిగి ఉంటాము అంటే విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్ చెప్తాను. ఇప్పటి వరకు మనం చూసింది పాజిటివ్ సెంటెన్సెస్, అంటే ఇప్పుడు ఉంది, గతంలో ఉండింది, ఫ్యూచర్లో ఉంటుంది, ఇలా పాజిటివ్ చెప్తాం. మరి ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పాలి. నాకు ఇప్పుడు పేషెన్స్ లేదు, నాకు అంత సహనం లేదు, ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్. సహనం అంటే పేషెన్స్ చెప్తాను, ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్. ఓకే, అతనికి అంత పేషెన్స్ లేదు, అతనికి లేదు, హీ షీ వచ్చినప్పుడు డజంట్ చెప్పాలి. అతనికి పేషెన్స్ లేదు క్లాస్ వినడానికి, హీ డజంట్ హ్యావ్ పేషెన్స్. అతనికి ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు, హీ డజంట్ హ్యావ్ ఎనీ కెరీర్ ప్లాన్స్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్. అతనికి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ లేవు అసలు జీవితంలో, హీ డజంట్ హ్యావ్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్. హీ హ్యాస్ అన్ అంబిషన్, అతనికి అంబిషన్ లేదు, హీ డజంట్ హ్యావ్. ఇప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఇంతకు ముందు నాకు ఒక గోల్ ఉండేది, ఐ హ్యాడ్ ఎ గోల్. ఇంతకు ముందు నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఐ హ్యాడ్ ఏ డ్రీమ్. ఇంతకు ముందు నాకు ఎలాంటి డ్రీమ్ లేదు, ఐ డింట్ హ్యావ్ ఎనీ డ్రీమ్. గతంలో లేదంటే ఐ డింట్ హ్యావ్. అతనికి ఇంతకు ముందు ఓన్ హౌస్ లేదు, హీ డింట్ హ్యావ్ ఓన్ హౌస్. ఆమెకి నిన్న క్లాసెస్ లేవు, షీ డింట్ హ్యావ్ క్లాసెస్. ఓకే, గతంలో ఉన్నాయి లేవు అంటే ఇలా చెప్తాం. ఫ్యూచర్లో ఉంటాయంటే విల్ హ్యావ్, మరి ఉండవు, కలిగి ఉండను, ఇలా చెప్పాలి. రేపు మనకి క్లాస్ ఉండదు, వీ వోంట్ హ్యావ్ ఎ క్లాస్ టుమారో. ఓకే, ఫ్యూచర్లో నాకు జాబ్ ఉండదు, ఐ వోంట్ హ్యావ్ ఏ జాబ్. ఇంకా నాకు అసలు స్టేజ్ ఫియరే ఉండదు, ఐ వోంట్ హ్యావ్ స్టేజ్ ఫియర్ ఎనీమోర్. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు మీకు, డోంట్ వరీ, యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే, సో యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఇంక ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పినప్పుడు యూ వోంట్ హ్యావ్. ఓకే, మరి అతనికి రేపు క్లాస్ ఉండదు, హీ వోంట్ హ్యావ్ ఎ క్లాస్. ఆమెకి హ్యాపీనెస్ ఉండదు ఫ్యూచర్లో, షీ వోంట్ హ్యావ్ హ్యాపీనెస్. ఫ్యూచర్లో హ్యాపీనెస్ ఉంటుంది, షీ విల్ హ్యావ్ హ్యాపీనెస్. అర్థమైందా? పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి. ప్రస్తుతం కలిగి ఉన్నారా అంటే డూ యూ అడుగుతాను, గతంలో కలిగి ఉన్నారా, డిడ్ యూ, ఫ్యూచర్లో కలిగి ఉంటారా, విల్ యూ హ్యావ్. ఇప్పుడు మీతో మనీ ఉందా, డూ యూ హ్యావ్ మనీ. క్లాస్ ఉందా, డూ యూ హ్యావ్ క్లాస్. కార్ ఉందా, డూ యూ హ్యావ్ ఏ కార్. అతనికి కార్ ఉందా, డస్ హీ హ్యావ్ ఏ కార్. ఆమె కార్ ఉందా, డస్ షీ హ్యావ్ ఏ కార్.
ఓకే, సో ప్రస్తుతం కలిగి ఉన్నారా అంటే డూ యూ, డస్ హీ ఇలా వచ్చింది. మరి గతంలో మీకు కారు ఉండిందా? డిడ్ యూ హ్యావ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్? అతనికి కారు ఉండిందా? డిడ్ హీ హ్యావ్ ఏ కార్? మీరు ఫ్యూచర్లో కార్ కలిగి ఉంటారా? విల్ యూ హ్యావ్ ఏ కార్? ఫ్యూచర్లో కార్ అతను కలిగి ఉంటాడా? విల్ హీ హ్యావ్ ఏ కార్? సో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఇవి పాజిటివ్ క్వశ్చన్స్లో పాజిటివ్. మరి క్వశ్చన్స్లో నెగిటివ్ అడగాలి. మీకు ఏం ఐడియా లేదా? డోంట్ యూ హ్యావ్ ఎనీ ఐడియా? జాబ్ లేదా మీకు? డోంట్ యూ హ్యావ్ ఏ జాబ్? అతనికి జాబ్ లేదా? డజంట్ హీ హ్యావ్ ఏ జాబ్? ఓకే, ఎస్, ఆమె దగ్గర కొత్త డ్రెస్ లేదా? డజంట్ షీ హ్యావ్ ఎ న్యూ డ్రెస్? ఉందా అంటే డస్ షీ హ్యావ్ ఎ న్యూ డ్రెస్? లేదా డజంట్ షీ హ్యావ్ ఎ న్యూ డ్రెస్? ఇంతకుముందు మీతో కార్ ఉండిందా? డిడ్ యూ హ్యావ్ ఏ కార్? ఇంతకుముందు కార్ లేదా మీకు? డింట్ యూ హ్యావ్ ఏ కార్? వాళ్ళ కార్ లేదా? డింట్ దే హ్యావ్ ఏ కార్? వాళ్ళ కార్ ఉండిందా? డిడ్ దే హ్యావ్? ఫ్యూచర్లో మీరు కార్ కలిగి ఉంటారా? విల్ యూ హ్యావ్? కార్ ఉండదా? వోంట్ యూ హ్యావ్? ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. నెక్స్ట్ WH సెంటెన్సెస్ చూద్దాం. WH క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? మీరు ఏం కలిగి ఉన్నారు? ఇప్పుడు ఏం కలిగి ఉన్నారు? వాట్ డూ యూ హ్యావ్? ఎక్కడుంది మీకు ఓన్ హౌస్? వేర్ డూ యూ హ్యావ్? ఎప్పుడు కలిగి ఉన్నారు? వెన్ డూ యూ హ్యావ్? ఎందుకు? వై డూ యూ హ్యావ్? ఎలా కలిగి ఉన్నారు? హౌ డూ యూ హ్యావ్? ఇంతకుముందు ఏం కలిగి ఉన్నారు? వాట్ డిడ్ యూ హ్యావ్? ఎక్కడ కలిగి ఉన్నారు? వేర్ డిడ్ యూ హ్యావ్? ఎప్పుడు కలిగి ఉన్నారు? వెన్ డిడ్ యూ హ్యావ్? ఎందుకు కలిగి ఉన్నారు? వై డిడ్ యూ హ్యావ్? ఎలా కలిగి ఉన్నారు? హౌ డిడ్ యూ హ్యావ్? ఫ్యూచర్లో ఏం కలిగి ఉంటారు? వాట్ విల్ యూ హ్యావ్? ఎక్కడ కలిగి ఉంటారు ఓన్ హౌస్? వేర్ విల్ యూ హ్యావ్? ఎప్పుడు కలిగి ఉంటారు? వెన్ విల్ యూ హ్యావ్ యువర్ ఓన్ హౌస్? ఎందుకు కలిగి ఉంటారు? వై విల్ యూ హ్యావ్? ఎలా కలిగి ఉంటారు? హౌ విల్ యూ హ్యావ్? ఇవి పాజిటివ్ WH క్వశ్చన్స్. మరి నెగిటివ్ వైకి ఒక్కదానికే వస్తుంది. ఎందుకని? మీకు అసలు కనీసం కామన్ సెన్స్ లేదు. వై డోంట్ యూ హ్యావ్ అ మినిమం కామన్ సెన్స్? ఓకే, అతనికి ఎందుకని సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు? వై డజంట్ హీ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్? ఓకే, నిన్న మీకు ఎందుకని టైం లేకుండింది క్లాస్ వినడానికి? వై డింట్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు లిసన్ టు ద క్లాస్? నిన్న మీకు టైం ఉండిందా క్లాస్ వినడానికి? డిడ్ యూ హ్యావ్ టైమ్ టు లిసన్ టు ద క్లాస్? క్వశ్చన్స్ ప్రాక్టీసెస్ చేస్తున్నారా? కీప్ డూయింగ్ విత్ మీ. నాతో పాటు నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను, ట్రై ఆన్సరింగ్. మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు ఈ 3 స్ట్రక్చర్స్. ఓకే, ఎస్, మీకు టైం ఉందా ఆన్సర్ చెప్పడానికి? డూ యూ హ్యావ్ టైమ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్? మీకు ఓపిక ఉందా క్లాస్ వినడానికి? డూ యూ హ్యావ్ పేషెన్స్ టు లిసన్ టు ద క్లాస్? అతనికి టాలరెన్స్ ఉందా? అతనికి అంటే భరించే శక్తి, సహించే శక్తి ఉందా? డస్ హీ హ్యావ్ టాలరెన్స్? ఆమెకి టాలరెన్స్ ఉందా? డస్ షీ హ్యావ్ టాలరెన్స్? మీలో మీకు ఐక్యత ఉందా? డూ యూ హ్యావ్ యూనిటీ? మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అంటే తోబుట్టువులు ఉన్నారా? డూ యూ హ్యావ్ సిబ్లింగ్స్? ఇంతకుముందు మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడా? ఇంతకు ముందు ఉన్నాడా? డిడ్ యూ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్? నిన్న హ్యాపీగా టైం స్పెండ్ చేశారా? డిడ్ యూ హ్యావ్ ఎ నైస్ టైం? డిడ్ యూ హ్యావ్ ఎ గుడ్ టైం? ఓకే, మీరు మంచి హ్యాపీ ట్రిప్ కలిగి ఉన్నారా? డిడ్ యూ హ్యావ్ ఎ హ్యాపీ ట్రిప్? రేపు మీకు క్లాస్ ఉంటుందా? విల్ యూ హ్యావ్ ఎ క్లాస్ టుమారో? ఫ్యూచర్లో నాకు ఒక జాబ్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ ఎ జాబ్ వెరీ సూన్. ఓకే, నెక్స్ట్, నేను ఫ్యూచర్లో ఒక డైమండ్ నెక్లెస్ కలిగి ఉంటా. ఐ విల్ హ్యావ్ ఎ డైమండ్ నెక్లెస్. అతనికి ఫ్యూచర్లో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. డోంట్ వరీ, హీల్ హ్యావ్ ఎ ట్రమండస్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్. డోంట్ వరీ. ఓకే, ఎస్, అతను మంచి ఐడియా కలిగి ఉన్నాడా ప్రస్తుతం? డస్ హీ హ్యావ్ ఎ గుడ్ ఐడియా? అతనికి మంచి కంపెనీ ఉందా? డస్ హీ హ్యావ్ ఎ గుడ్ కంపెనీ? అతనికి ఫ్రెండ్స్ ఉన్నారా? డస్ హీ హ్యావ్ ఫ్రెండ్స్? ఇంతకుముందు ఫ్రెండ్స్ ఉన్నారా అతనికి? డిడ్ హీ హ్యావ్ ఫ్రెండ్స్? మీరు ఫ్రెండ్స్ కలిగి ఉంటారా ఫ్యూచర్లో? విల్ యూ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్ ఇన్ ఫ్యూచర్? మీరు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ బుక్స్ ఉంటాయా మీతో? విల్ యూ హ్యావ్ మెనీ బుక్స్? రేపు మీతో న్యూ బైక్ ఉంటుందా? విల్ యూ హ్యావ్ ఎ న్యూ బైక్? ఇప్పుడు మీకు బైక్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ బైక్? ఇప్పుడు బైక్ లేదా? డోంట్ యూ హ్యావ్ ఎ బైక్? ఎందుకు లేదు బైక్ మీకు? వై డోంట్ యూ హ్యావ్? ఎందుకు లేదు? ఇంతకుముందు ఎందుకు లేదు? వై డింట్ యూ హ్యావ్? నిన్న హ్యాపీగా నిద్ర ఉండిందా? మంచి పీస్ఫుల్ స్లీప్ ఉండిందా? డిడ్ యూ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్? మీకు నిన్న పీస్ఫుల్ స్లీప్ లేదా? డింట్ యూ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్? ఓకే, మీరు
ఫ్యూచర్లో ఏం కలిగి ఉంటారు? వాట్ విల్ యూ హ్యావ్? నేను మంచి కాన్ఫిడెన్స్ కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉంటుందా మీకు? విల్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్? అర్థమైందా? మీరు నాతో కూడా ప్రాక్టీస్ చేసి ట్రై చేశారు కదా? ఎస్, ఎక్కువ క్వశ్చన్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. కీప్ ఆన్సరింగ్ దెమ్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వన్. ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ఫ్రమ్ దిస్ మండే అంటే 5th of Feb నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ జూమ్ ఆన్లైన్ క్లాసెస్. టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 2 to 3. If you are interested, you can feel free to contact this number 9010756226. సో ఈ క్లాసెస్ అన్ని కూడా మనకి ద ఇంగ్లీష్ మంత్ర అనే ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ద ఇంగ్లీష్ మంత్ర బుక్ లో మీకు ఉన్నాయి. జస్ట్ గో త్రూ దట్ బుక్. దిస్ బుక్ ఈస్ అవైలబుల్ బోత్ ఆన్ ద ప్లాట్ఫామ్స్ ఆఫ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. Okay friends, so this is all from my side today. Hope you enjoyed the classes. Keep practicing, keep smiling, be happy. Let's catch up in our next video. Take care.